జనవరి సెషన్ అయిపోయిన వాళ్ళు కాని వాళ్ళు ఎట్లా ఇంకో రాస్తుంటారు, అది వదిలిపెడదామా. అయిపోయిన వాళ్ళు ఏప్రిల్ కోసం ఎట్లా ప్లాన్ చేసుకోవాలని ఒక 5 నిమిషాలు. 10th క్లాస్ వాళ్ళు నెక్స్ట్ కాలేజీలో చేరుతున్నారు, చేరిన తర్వాత కొద్ది రోజుల్లో ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి లాస్ట్ 5-10 minutes. సో ఏప్రిల్ సెషన్కి అనేసరికి 2 రకాల పిల్లలు ఉంటారు. దీంట్లో రిపీట్ చేస్తున్న పిల్లలు ఉంటారు, ఇంటర్మీడియట్ అయిపోయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన రాస్తున్న పిల్లలు ఉంటారు. సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలకి ఇప్పుడు బొత్తిగా పెద్ద చదువుకునే టైం ఏమి ఉండదు. మధ్యలో ఇమీడియట్ గా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వస్తాయి, ఇది అయిపోగానే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తాయి. దాని తర్వాత హార్డ్లీ 10 నుండి 15 రోజులు, లాస్ట్ సెషన్ వస్తే 20 రోజులు వస్తుంది. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు ఈ మర్చిపోయింది మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఆ టైం సరిపోతుంది. కనుక పెద్దగా చేసుకోకుండా ఇక్కడ ఏం చేయాలంటే స్మార్ట్గా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, ఎస్పెషల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతున్నప్పుడు ఈ చాప్టర్ నేను చదువుతున్నాను, దీంట్లో జేఈలో ఇది కాకుండా ఇంకేం ఎక్కువ ఉండేది, ఒక 10 నిమిషాలు అది కూడా నెంబర్ వేసుకోవడం. కెమిస్ట్రీ చదువుతున్నాను, కెమిస్ట్రీ అయితే యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్, చాలా చాప్టర్లకి కెమిస్ట్రీ, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ సరిపోతుంది. సో ఏదైతే చాప్టర్లకి టెక్స్ట్ బుక్ సరిపోతుందో అదంతా తరువుగా చేసుకోవడం, అంటే ఓన్లీ స్టారే కాకుండా మళ్ళీ ఒకసారి మొత్తం చూసుకోవడం. దీంతో పాటుగా ఏమైనా అడిషనల్గా చెప్పినవి ఉంటే, ఇంపార్టెంట్ ఇవి ఉంటే ఇక్కడ చేసుకోవడం. అంటే ఈ 10 పేపర్లు ఇంకా ఇది కాకుండా ఏమన్నా అడిషనల్గా చేస్తే కొన్ని గ్రాండ్ టెస్ట్లు ఇవ్వాలి, ఈ 10 పేపర్లు ఇవ్వాలి. ఆ 20 days గ్యాప్లో కొత్తవేవి చేయకుండా ఆల్రెడీ స్ట్రెంత్ అయిన టాపిక్స్నే మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వచ్చు అనేది మార్చ్లో వచ్చు అని ఇంప్లై చేయదు. ఐ నో ఎక్స్ చాప్టర్ ఆన్ January 23rd డజంట్ ఇంప్లై ఐ విల్ నో ఇట్ ఆన్ April 3rd. మధ్యలో మర్చిపోవడం అనే ఒక పెద్ద ఫ్యాక్టర్ ఉంటుంది. కనుక ఇవన్నీ మళ్ళీ ఒకసారి వచ్చినవే, కొత్తవి చదువుకోవడానికి టైం ఉండదు. లాంగ్ టర్మ్ పిల్లలు అంటే వాళ్ళు ఈ 3 నెలలు ఖాళీగానే ఉంటారు కనుక వాళ్ళు చాలా విషయాలు కొత్తగా నేర్చుకోవచ్చు, రిపీట్ చేసుకోవాలి. కానీ సెకండ్ ఇయర్ పిల్లలకి ఈ ఉన్న విషయాల్ని, ఇప్పుడు నేర్చుకున్న విషయాల్ని కూలంకషంగా చేసుకోవాలి. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ డిడెంట్ డూ వెల్ ఇన్ ఫిబ్రవరి, మేజర్ రీజన్ ఏముంటుందంటే కాన్ఫిడెన్స్ షాటర్ అయిపోతుంది. నాకు వచ్చు కానీ నా వల్ల అవుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పేపర్లు చూడు, ఇవి ఈజీగా ఉన్నాయా, ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చిన తర్వాత నీ వల్ల అయ్యేవా, మీ సార్ చెప్పిన విధంగానే ఉన్నాయా. ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. నీకు ప్రిపరేషన్ మీద క్లారిటీ పెంచుకొని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని గో ఫర్ ఏప్రిల్. సో ఇట్స్ ఓన్లీ సైకలాజికల్ అడ్వాంటేజ్ ఇన్ ఏప్రిల్. సబ్జెక్ట్ వైజ్ గా ఇఫ్ యూ సస్టైన్ ద సేమ్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా మంచిగా చేసిన పిల్లలకి చెప్తాను, మంచిగా చేసిన పిల్లలు ఇప్పుడు 99.8 వచ్చింది, ఆ పిల్లోడి వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. 99.2 నుండి 99.6 వస్తున్న పిల్లలకి నాకు ఎన్ఐటీలో సీట్ ఖాయమైంది కదా అని కాంప్లసెంట్ అయిపోయి అడ్వాన్స్ ప్రిపరేషన్ వదిలేస్తారు. దయచేసి ఆ తప్పు మాత్రం చేయకండి. 2 ఏళ్ళు కష్టపడ్డారు, ఇంకొక 6 ఏళ్ళు ఎన్ఐటీలో సీట్ రావడానికి, ఐఐటీలో సీట్ రావడానికి చాలా తేడా. ఆ కాంప్లసెన్స్ అనే ఫ్యాక్టర్ని ఇప్పుడు తీసుకురానివ్వదు. ఎంతోమంది పిల్లల్ని చూసాం, నాకు రాదు అనుకుంటాడు, కష్టపడ్డాడు, వచ్చేసింది, ఇంకొచ్చేసింది కదా వదిలేసాడు. ఏప్రిల్లో పడిపోతుంది, పర్లేదు ఈజీ స్కోర్తో సీట్ వస్తుంది, కానీ అడ్వాన్స్ కూడా పడిపోతుంది. మెయింటైన్ ద సేమ్ టెంపర్మెంట్ ఆర్ రాదర్ ప్రిపేర్ విత్ మోర్ జీల్. ఆ 98 పాయింట్ వాడు ఉంటాడు కదా, 98.8 వచ్చినవాడు, వాడు ఇంకా జీల్తో అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతాడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ నేను 3000లో ఉన్నాను, నా ఛాన్సెస్ బాగున్నాయి ఐఐటికి అని క్లారిటీ వచ్చింది. వీడికి ఏమవుతుందంటే 99.2 దగ్గర ఉన్నవాడు నేను 10,000 ఆల్రెడీ, ఇక్కడ సీట్ ఎట్లాగో వస్తుంది, అక్కడ రాకపోవచ్చేమో, కష్టపడి వెళ్ళాము, ఆల్రెడీ ఇంకా సెలబ్రేషన్స్ మొదలైపోయాయి, నా కొడుకు సీట్ వచ్చేసింది దానికి చెప్పుకోవడం మొదలైపోయింది. ఒక పని చేయొచ్చండి, ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ లో కూడా రోజు 1 hour ఒక రోజు ఒక ఫిజిక్స్ పేపర్, ఒక రోజు కెమిస్ట్రీ, అంటే 3 hours పెట్టకుండా ఒక రోజు ఫిజిక్స్ పేపర్, ఇంకొక రోజు కెమిస్ట్రీ, ఇంకో రోజు మ్యాథ్స్, అట్లా చేయొచ్చు. అంటే ఐపీ ప్రిపరేషన్ మొత్తం 12 hours చేయరు కదా రోజు. సో ఈ పేపర్స్ ఇప్పుడు ఇవే ఉన్నాయి, వాడు రాసింది కాకుండా వేరే 10 papers ఉంటాయి కదా బయటకు వచ్చేస్తాయి కదా, సో అవి తీసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఐపీ కూడా ఎంతో కొంత పని చేస్తాయి కూడా, రిలేటెడ్ టాపిక్ టచ్ లో ఉంటారు టోటల్ గా మర్చిపోకుండా. సో ఆ పని చేయొచ్చు. వాళ్ళు ఇంత స్కోర్ చేశారంటే ఐపీ వాటితో ఈజీగానే అయిపోతుంది. ఐపీ యూజువల్ గా అంత ప్రాబ్లం ఉండదు, వాళ్ళు కూడా మార్క్ వేయడానికే మొగ్గు చూపుతారు కదా. సో అంత టెన్షన్ తీసుకోకుండా ఆ టైంలో కూడా కొంచెం ప్రిపేర్ అవడమే బెటర్ నన్ను అడిగితే.
రోజుకు ఒక ఎగ్జామ్ లాగా ఫుల్ పేపర్. ఇప్పుడు మనం అనుకున్న ఫ్యాక్మర్ ఐసోమరిజం అది ఐపీ క్వశ్చన్. సో అదొక అట్లా ప్రిపేర్ అవ్వచ్చు. 10th క్లాస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నాకు తెలిసి మ్యాథమెటిక్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయాలండి. మన స్టేట్ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా టెక్స్ట్ బుక్ కాక ఫౌండేషన్ ఉన్నా లేకపోతే సంబంధం లేకుండా కొంచెం ఎక్స్టెన్సివ్ గా కొంచెం మంచి స్టాండర్డ్ బుక్స్ తోటి ప్రిపేర్ అయ్యి కొంచెం కాంప్లెక్సిటీ క్వశ్చన్స్ కూడా తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఈజీగా అవుతుంది. సో ఫిజిక్స్ అంత స్టాండర్డ్ ఎట్లాగో లేదు స్కూల్లో. మ్యాథమెటిక్స్ బాగా ప్రిపేర్ అయిపోతే మేము అంటే బేసిక్స్ ని చెప్తాం మా దగ్గర. సో అంత ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. మ్యాథమెటిక్స్ రాకపోతేనే మాకు ప్రాబ్లం అవుతుంది. సో మ్యాథమెటిక్స్ అంటే ఏదో పెద్ద అడ్వాన్స్ క్యాలిక్యులేషన్ అది కాదు, బేసిక్ క్యాలిక్యులేషన్స్. బేసిక్ క్యాలిక్యులేషన్ స్ట్రెంత్ 0.2 into 0.1 అంటే ఇంత చెప్పగలగాలి. 0.2 divided by 0.1 అంటే ఎంతో చెప్పగలరు. 2,3 -4,6 అని ఇస్తే ఆ పాయింట్స్ అక్కడ రాసి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి, కింద రాసి అది అంటే ఈక్వేషన్ ఏదో రాసి y2 - y1 అని కూడా రాయకుండా డ్రా చేసి చూడాలి వాళ్ళు. అంత అంటే ఉన్న సిలబస్ ని కొద్దిగా స్పీడ్ గా అక్యురేట్ గా మేనేజ్ చేసుకుంటే వస్తున్నాడు. అంటే ఓన్లీ బోర్డ్ ప్రిపరేషన్. సో ఓవరాల్ ఫైనల్ మినిట్స్ సార్, యాక్చువల్గా మనం ఏమనుకున్నాం అంటే ఇంచుమించు మనకున్న మొత్తం పేపర్ రాలేదు, బట్ ఇన్నర్ ట్రెండ్స్ కొనసాగుతున్నాయి, ఎలాంటి సర్ప్రైజింగ్ లేదు. అవే టాపిక్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంచుమించు ఫిజిక్స్ కెమిస్ట్రీ 6.5 మధ్యలో ఉంటే మ్యాథ్స్ 7.5 మధ్యలో ఉంది. ఓవరాల్ గా మోడరేట్ కంటే కొంచెం తక్కువ, ఈజీ టు మోడరేట్ మధ్యలో ఉంది, కొంచెం మోడరేట్ కంటే తక్కువ. మీకు 6.5 to 6.7 ఇంకా ఎగ్జాక్ట్ పేపర్ కాబట్టి ఎగ్జాక్ట్ ఫిగర్ ఇవ్వట్లేదు. 6.5 to 7 మధ్యలో దీన్ని రేటింగ్ ఇవ్వచ్చు. లెస్ దాన్ మోడరేట్ అనే దాని మీద మనము మాట్లాడుకుంటాం. మిత్రులు ఇప్పటిదాకా ప్యానల్ డిస్కషన్ లో ఉన్న వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసిన వాళ్ళు నానో జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి సీనియర్ ఫ్యాకల్టీ, వర్తమాన కాలేజెస్ లో కార్పొరేట్ కాలేజ్ ఆల్టర్నేటివ్ దీని వాటిలో సీనియర్ మోస్ట్ కాలేజ్, లాస్ట్ 17 years నుంచి ఉన్నటువంటి కాలేజ్, మంచి ప్రమాణాలతోటి డిజిటల్ గురించి ఉన్నటువంటి కాలేజ్. వారు చర్చలు చేసి మనకు విలువైనటువంటి అభిప్రాయాలు తెలియజేశారు. ఆ మిత్రులారా, ఈ వీడియో లింక్ మీ మిత్రులు షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఆ వీడియో మీకు కనిపిస్తుంది, సమాచారం వస్తుంది. ఇది ఎలాంటి సెన్సేషన్ లేకుండా చాలా సమగ్రమైనటువంటి పేరెంట్స్ కు స్టూడెంట్స్ కు ఉపయోగపడేటువంటి అనేక విషయాలు తెలిపేటువంటి ఛానల్, చాలా అవ్వదు. వ్యూవర్షిప్ వెంట వెళ్ళేటువంటి ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా సమగ్రమైనటువంటిది, హేతుబద్ధమైనటువంటిది, సమాజానికి పేరెంట్స్ కు ఉపయోగపడే చర్చనే మనం పెడుతున్నాం. కాబట్టి ఈ వీడియోని మీలాంటి వాళ్ళు సహకరించి ఎక్కువ మందికి షేర్ చేసి తెలియజేసినట్టు ఎక్కువ మంది చేస్తుంది. అది మీ వైపు నుంచి చేసే సహకారము. మీకు ఎలాంటి ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా ఇంట్లో కూర్చొని ఎన్ని విషయాలు తెలియజేసేందుకు లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు తెలియని అంతవరకే మేము కోరుకుంటున్నాము.